దావూద్ యాస్ట్రో ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ మొహమ్మద్ దావూద్, యాస్ట్రో న్యూమరోగ్రాఫాలజిస్ట్. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా జ్యోతిష్యం అనేది ఒక పెద్ద సబ్జెక్ట్, ఒక సముద్రం, ఓషన్. దీనికి ఇమ్మీడియట్గా సమాధానం చెప్పాలి అంటే జనరల్గా మనకి హరస్కోప్లో పరిశీలన, D1 చార్టు, D9 చార్టు, D10 చార్టు ఇవన్నీ కూడా విశ్లేషించి చెప్పాలి. కానీ ఈ హోరా శాస్త్రం, ప్రశ్నాశాస్త్రం అనేది ఒక అద్భుతమైన సబ్జెక్ట్. ఇది ఎప్పుడో పాతకాలం ఋషులు, మహారుషులు కూడా ఉపయోగించినది. హోరా అంటే ఇది నథింగ్ బట్, హోరా అనేది అవర్, హోరాల నుంచి అవర్ వచ్చింది. ప్రతిరోజు కూడా మార్నింగ్ జనరల్గా కొంతమంది సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం తీసుకుంటారు. కానీ ఈ హోరా అనేది ఈ ప్రశ్నాశాస్త్రం జ్యోతిష్యంలో చాలా బాగా పనిచేస్తుంది. ఎంతగా పనిచేస్తుందంటే నా 42 years ఎక్స్పీరియన్స్లో నేను చూస్తే చాలా యాక్యురేట్గా, అంటే ఆ డిపెండ్ అపాన్ ది చెప్పే అతని దీని మీద, ఆ నాలెడ్జ్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. కానీ మోస్ట్ ఆఫ్ ది బేసిక్ ప్రిన్సిపల్ తీసుకుంటే ఒక 50% వరకు ఈజీగా కరెక్ట్గా చెప్పవచ్చు. ఈ హోరా శాస్త్రం అనేది, హోరా అనేది అవర్. మనకి ప్రతిరోజు జనరల్గా మనకి పొద్దున 6 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు, అంటే పొద్దున ఏ వారం స్టార్ట్ అవుతుంది, సపోజ్ ఆదివారం స్టార్ట్ అయితే సన్హోరతో, సోమవారం అయితే చంద్రహోరతో, మంగళవారం అయితే కుజహోరతో, బుధవారం అయితే బుధహోరతో, గురువారం అయితే గురుహోరతో, శుక్రవారం అయితే శుక్రహోరతో, శనివారం అయితే శనిహోరతో, ఆదివారం అయితే సూర్యహోరతో. అంటే మనకి గ్రహాలు 9. ఈ గ్రహాలలో ఈ రాహుకేతువుల్ని తీసేస్తాం. రాహుకేతు తీసేస్తే 7 గ్రహాలు ఉంటాయి. 7 గ్రహాలు 7 రోజులు మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రతి హోర అంటే మార్నింగ్ 6 to 7. ఇవాళ గురువారం కాబట్టి గురుహోరతో స్టార్ట్ అవుతుంది. గురుహోర ఇలా ఎవ్రీ అవరు ఒక హోరతో స్టార్ట్ అవుతుంది. ఆ రోజున ఎవరైనా కానీ క్వశ్చన్ అడిగితే దీన్ని, ఈ అవర్ని, ఈ ఒక గంటని కూడా మళ్ళీ 7 భాగాలు చేయాలి. 7 భాగాలు చేసి దాన్ని సబుహోరా అంటాం. ఈ సబుహోరా ప్రకారంగా మనకి క్వశ్చన్ ఈజీగా చెప్పవచ్చు. ఎంత అద్భుతంగా చెప్తామంటే చాలా అద్భుతంగా చెప్పగలిగిన కెపాసిటీ ఈ హోరా శాస్త్రంలో ఉంటుంది. అందువల్ల అసలు పరాశర హోరా శాస్త్రమే అన్నారు. హోరా శాస్త్రము చాలా గొప్ప శాస్త్రం. ఇది ఎవరైనా కానీ ప్రతిరోజు ఈ హోరా అనేది, అవర్ అనేది, ఇవాళ గురువారం అనుకోండి, ఈ గురువారం మార్నింగ్ 6 నుంచి తెల్లవారేటప్పటికి రేపు శుక్రవారం పొద్దున వరకు 3 times వస్తుంది. అలా ప్రతి ఒక్కటి 3 times వస్తుంది. ఈ 3 timesలో దీన్ని ఈ ఎవ్రీ హోర, గురుహోర తర్వాత కుజహోర, కుజ తర్వాత సూర్య తర్వాత శుక్ర, బుధ, చంద్ర, శని ఇలా రిపీట్ అవుతూ ఉంటాయి. ఏ రోజు స్టార్ట్ అయితే ఆ రోజు నుంచి ఒక్కొక్క ఇది స్టార్ట్ అవుతూ ఉంటుంది. దీంట్లో మళ్ళీ ప్రతి అవరు ఒక 7 భాగాలు సబుహోరగా కూడా ఉంటుంది. గురువుల్లో గురువు, గురువుల్లో కుజుడు, గుజుల్లో గురువులో సూర్య, గురువుల్లో శుక్ర, గురువుల్లో బుధ, గురువుల్లో చంద్ర, గురువుల్లో శని, ఇలా ఎవ్రీ అవరు డివైడ్ అవుతుంది. దీని ప్రకారంగా హోరా శాస్త్ర ప్రకారంగా చాలా ఏ విషయమైనా కరెక్ట్గా చెప్పవచ్చు. కొన్ని పనులు ఆ హోరాలో చేస్తే, సపోజ్ ఇప్పుడు మనం గురుహోరలో ఉన్నామనుకోండి, చదువుకి సంబంధించిన, ఫైనాన్స్ సంబంధించిన, ఇంకేమన్నా అగ్రిమెంట్స్కి సంబంధించిన ఇలాంటి వాటిల్లో చాలా బాగా ఉంటుంది. తర్వాత సూర్యహోరలో అయితే మనకి జాబుకి సంబంధించి ఎవరైనా పెద్దవాళ్ళతో కాంటాక్ట్ చేయటము, ఏమన్నా అఫీషియల్ టేకన్ ఓవర్ చేయటం కానీ, అఫీషియల్ పనులన్నీ కూడా దాంట్లో చాలా బాగా ఉంటుంది. శుక్రహోరలో అయితే మనకి జీవన విధానంలో కారు కొనటానికి, లేకపోతే టీవీ కొనటానికి, ఇలాంటి వాటిల్లో చాలా బాగా పనిచేస్తుంది. బుధహోర కూడా వ్యాపారాలకి, భూమి కొనటానికి, కొనుగోళ్ళు, పొలాలు ఇలాంటి కొనుగోలు చేయడానికి, వ్యాపారానికి, వీటన్నిటికీ పనికొస్తుంది. అలా కుజహోర అయితే కోర్టు వేద్యాలు వేయటానికి, కోర్టులో పిటిషన్ వేయటానికి, తర్వాత యుద్ధం అంటే ఇప్పుడు ఏం లేదనుకోండి, కొంచెం పిటిషన్ వేయడం, సపోజ్ పోలీస్ కేసు పెట్టడం, ఇలాంటి అన్నిటికీ అలా పనిచేస్తుంది. ఇది ఇన్ డీటెయిల్డ్గా
నేను 7th జూలై 2024న ఈ హోరా శాస్త్రం మీద 1 డే క్లాస్ కండక్ట్ చేస్తున్నాను. ఈ క్లాస్కి అటెండ్ కావాలి అనుకునేటైతే మీరు ఎవరైనా కానీ స్క్రీన్ మీద కనిపించే నెంబర్లకి మీరు ఫోన్ చేసి నన్ను కాంటాక్ట్ చేస్తే నాకు 7వ తారీఖున మార్నింగ్ 10 to 5 1 డే ఫుల్ క్లాస్ డీటెయిల్డ్గా హోరా శాస్త్రం మీద డీటెయిల్గా క్లాస్ ఇవ్వబడుతూ ఉంటుంది. దీనికి ఎవరైనా రావాలి అనుకునేటైతే ఈ ముందు బుక్ చేసుకోండి. సీట్లు చాలా తక్కువగా ఉన్నాయి. మొన్న కూడా పంచపక్షి సిద్ధాంతం చెప్పినప్పుడు చాలామంది సీట్లు లేక వెనక్కి వెళ్ళిపోయారు. మనం తీసుకున్న రూము 40 మందికి తీసుకుంటే చాలామంది 50-60 మంది వచ్చేసారు. అందువల్ల 20 మంది వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది. అందువల్ల ముందే మీరు రిజిస్టర్ చేసుకొని మీరు చేసుకోండి. అన్నిటికన్నా ఇది చాలా మంచి హోరాశాస్త్రం. జ్యోతిష్యంలో ఉన్న వాళ్ళు హోరాశాస్త్రం గురించి తెలుసుకుంటే చాలా ఈజీగా ప్రిడిక్ట్ చేయొచ్చు. ఎక్కడ ఏ పరిస్థితిలో ఉన్నా కూడా అడిగిన వాళ్ళకి కరెక్ట్ అయిన సమాధానం చెప్పవచ్చు. ఈ ప్రోగ్రాం నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి. ముఖ్యంగా జ్యోతిష్యులు అనే వాళ్ళందరూ ఈ క్లాస్ అటెండ్ అయితే మీకు చాలా మంచి ఉపయోగం ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ ఆల్.